అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 317వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, నమస్కారం. ఒక ముఖ్యమైన విషయాన్ని మనం అనేక మార్లు చర్చించుకున్నాం. మరొక్కసారి మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. ధార్మిక జగత్తులో భగవంతుడిని పరమాత్మని కాంక్షిస్తూ కూడా మనం ఎందువలన పొందలేకపోయాం. మనం పొందాము అని చెప్పి ఎప్పుడు అనుకోగలుగుతామండి? భగవంతుని యొక్క సత్యమైనటువంటి పరిచయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, వారి యొక్క నామ రూప దేశ కాల గుణ కర్తవ్య మరియు సంబంధము, ఈ 7 డైమెన్షన్స్, 7 కోణాలలో మనం అర్థం చేసుకున్నప్పుడే భగవంతుని యొక్క సత్యమైన పరిచయాన్ని, సంపూర్ణమైన పరిచయాన్ని, ఖచ్చితమైన పరిచయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ధార్మిక జగత్తులో తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటి? విపరీత ధోరణిలో మనం ఈ రోజున భక్తి చేస్తున్నాం. అర్థమైందండి? భక్తి అనే దాంట్లో ఎటు చెడు లేదండి. కానీ భగవంతుడు దేనికోసం భక్తి చేస్తున్నాం? భగవంతుని యొక్క ప్రాప్తి కోసం చేస్తున్నాం. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందువలన ఆ యొక్క ప్రాప్తి చేస్తున్నప్పటికీ అనేక మార్గాలని మనం ఆ విధంగా ఆ అనేక మార్గాలలో మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా మనం భగవంతుని యొక్క ప్రాప్తి నిజంగా చేసుకోలేదు. ఎందుకంటే భగవంతుని యొక్క సత్య పరిచయము మనకు అర్థం కాలేదు. ఎందువల్ల అర్థం కాలేదు అంటే, భగవంతుడిని ప్రాప్తి చేసుకోవడానికి ఒక మాధ్యమాన్ని భగవంతుడు స్పష్టం చేశాడు. ఏ మాధ్యమాన్ని స్పష్టం చేశారండి? స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకున్నప్పుడు మాత్రమే మీరు పరమాత్మని గుర్తిస్తారు. చాలా ముఖ్యమైన విషయం అండి. నిగూఢమైన విషయం అన్నమాట. అత్యంత తీవ్రాతి తీవ్రమైన విషయము, గుహ్యాతి గుహ్యమైన విషయము, గంభీరమైన విషయం. భగవంతుడిని ప్రాప్తి చేసుకోవడానికి చాలా సులభమైన మార్గం చెప్తున్నాడు భగవంతుడు. ఏమంటున్నాడు? స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకోవాలి. మన భక్తిలో ఏం చేస్తున్నాము? నేను దేహం అన్నటువంటి భ్రాంతిలో మనం పూర్తిగా కూరుకుపోయి దైహికంగా 24/7 365 డేస్ అంటాను చూసారా, జీవిత కాలము కూడా నేను దేహం అని, దైహికంగానే పరమాత్మని కూడా, ఒకవైపున పరమాత్మ అనే శబ్దాన్ని అంటాం, మనం ఈశ్వర అనే శబ్దాన్ని వాడుకుంటాం. కానీ ఈశ్వరుడి యొక్క స్వరూపాన్ని మనం దైహికంగానే మనం గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ భగవంతుడి యొక్క స్వరూపం నిరాకారము, ఆధ్యాత్మికము, సూక్ష్మము అన్న విషయాన్ని మనం మర్చిపోయాం. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం హృది సర్వస్య విష్టితం అంటున్నాడు చూసారా. నన్ను పొందడానికి జ్ఞానం అనేది ఏకైక మార్గము. ఆ గమ్యస్థానమే నన్ను పొందడము, నా యొక్క సత్యమైన వారసత్వాన్ని పొందడం. ఇప్పుడు దేహము ద్వారా మీరు ఎన్ని రకాల పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, వ్రతాలు, నోములు, తీర్థయాత్రలు, అన్నదానాలు, వస్త్రదానాలు, అంటే దాన పుణ్యాలు, ఇవన్నీ చేసినప్పటికీ కూడా పరమాత్మ యొక్క ప్రాప్తి, పరమాత్మ యొక్క సత్యమైన వారసత్వం అంటూ ఏమిటో అన్న విషయం మనకు అర్థం కాలేదు. ఎందుకంటే భగవంతుడు సత్యము. భగవంతుడు సత్యము గుర్తుపెట్టుకోండి. గాడ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్ అంటున్నాం, పరం సత్యహై అంటున్నాం. భగవంతుడు సత్యము అంటే భగవంతుని యొక్క సత్య స్వరూపం నిరాకారము. నేను సత్యములో ఉన్నానా? నేను సత్యములో లేను. నేను నా యొక్క మూల స్వరూపము, ఆత్మస్వరూపము, నేను కూడా నిరాకారమే. అర్థమైందండి? సత్యము అనేది మనకి ఈజీగా మనం అర్థం చేసుకోగలుగుతాము. సత్యము కనెక్ట్ అవుతోంది. అసత్యము సత్యము, నేను దేహము, పరమాత్మ నిరాకారుడు కనెక్ట్ కావటం లేదు. ఒక్కటే ఏకైక కారణము. అందువలనే భగవంతుడిచ్చి ఈ ఒక్క విషయాన్ని మనందరి దృష్టికి తీసుకుని రావడానికి కొరకే భగవంతుడు ప్రత్యక్షంగా వచ్చి మనం చెప్తున్నాడు, నీవు శరీరము కాదు. ఈ భౌతిక శరీరము వినాశి శరీరం కేవలం ఒక పనిముట్టు, ఒక యంత్రము, ఒక వస్త్రము, ఒక పొలము లాంటిది. ఈ యొక్క శరీరాన్ని వాడుకునేటువంటి ఆ యజమాని ఆత్మిక స్థితిలో మనం ఉండాలి అన్నటువంటి ఆ ఎడ్యుకేషనే ఇది ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము. నేను ఆత్మని, ఈ దేహము నాది. అర్థమైందంటే ధార్మికంలో ఎందుకు కనెక్ట్ అవ్వటం లేదంటే ఇది కారణం. ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకుంటే ఖచ్చితంగా
పరమాత్మక ప్రాప్తి జరుగుతుంది. ఇప్పటికి అనేక లక్షల మంది, 15 లక్షల మంది తెలుసుకున్నారంటే, అర్థం చేసుకుని ఒక మార్గంలో వెళుతున్నారు. పరమాత్మ మార్గం ఏమిటి, పరమాత్మ మనుషులకు ఇస్తున్నటువంటి సత్యమైనటువంటి సందేశం ఏమిటి అన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఏమిటంటే ఇప్పటివరకు మనం అర్థం చేసుకున్నాం, భగవంతుడు సమస్త మానవాళికి ఇచ్చినటువంటి ఏకైక ఏకైక ఒక ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే, ఒక టూల్ ఏంటంటే రాజయోగము. రాజయోగము, రాజులాంటి యోగము. యోగము అంటే ఆత్మ పరమాత్మ యొక్క కలయిక. అర్థమైందండి. సో ఈ విషయాన్ని మనం మిస్ చేసుకున్నాము. ఎందుకంటే ధార్మికము ఆధ్యాత్మికము ఒకటే అయినటువంటి భావనతోనే జీవితాన్ని సాగిస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదండి. అందువలన బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే, సత్యత ఆధారంగా మనం జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అన్న భావన మీలో కలిగినట్లయితే, కొద్ది మందికి మాత్రమే కలుగుతుంది. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు, అందరూ కూడా ఇక దైహిక భౌతిక దీనిలోనే కూరుకుపోయి ఉన్నారు. అందరూ కూడా భౌతిక సుఖాలే అసలైన సుఖాలు అనుకుంటున్నారు. ఏది అసలైన సుఖము, ఏది అసత్యమైన సుఖము, ఏది నశ్వరమైన సుఖము, ఏది నిత్యమైన సుఖము అన్న సంగతి, ఆ యొక్క భేదాన్ని గుర్తించలేకపోతున్నారు. శరీరం అనేది నశ్వరము, ఆత్మ అది నిత్యము అన్న విషయము భగవంతుడు మన దృష్టికి తీసుకుని వస్తున్నాడు. ఏనండి, ఇప్పుడు మనం భజగోవింద శ్లోకాల్లో ఒక ముఖ్యమైన శ్లోకాన్ని, 23వ శ్లోకం అండి. ఇంకొక 11 శ్లోకాలు ఉంటాయి, దీంతో కలుపుకొని 11 శ్లోకాలు. ఇది అయిపోతే ఇంకో 10 శ్లోకాలు ఉంటాయి. 33 శ్లోకాలు ఏమో ఉన్నట్టున్నాయి. అది మొత్తం అన్ని 33 శ్లోకాలు తెలుసుకున్నాం అనుకోండి, మనకేంటి మోహముద్గర అన్నాడు చూసారా. మోహముద్గర ఎంత అద్భుతమైన ఒక్క పదము ద్వారానే మీకు అర్థం కావాలి. శంకర భగవత్పాదులు వారి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మోహాన్ని జయించండి. అర్థమైందండి. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యం, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతం అన్న సంగతి తెలుసుకోండి. మీరు అశాశ్వతమైనటువంటి ఈ యొక్క దేహాన్ని శాశ్వతం అనుకుంటూ జీవిస్తున్నారు. దీనివల్ల నష్టం మీకే జరుగుతుంది. మీరే కష్టాలు పడుతున్నారు, దుఃఖపూరితులు అవుతున్నారు. ఈ విధంగా ఎంత విధంగా ప్రయత్నం చేసినా మీరు భగవంతుని యొక్క ఆ ఉనికిని, ఆ యొక్క అస్తిత్వాన్ని కనిపెట్టలేకపోతున్నారు భగవంతుని. ఆ విధంగా శంకర భగవత్పాదులు గారు మనకి ఇన్ని శ్లోకాల ద్వారా, వారి యొక్క శిష్య బృందం కూడా కొన్ని శ్లోకాలు ఆ విధంగా చేస్తూ 33 శ్లోకాలు మన మానవాళికి ఈ విధంగా తెరవండి. 3వ నేత్రాన్ని తెరుచుకోండి, బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి, వివేకాన్ని జాగృతపరచండి. వివేక శక్తి అంటే ఏదో ఏం తినాలి, ఎటువంటి వస్త్రం వేసుకోవాలి, ఎవరితో ఎవరిని ఎలా మోసం చేయాలి, దీని గురించి కాదండి. భగవంతుడు బుద్ధినిచ్చింది, భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధిని, ఆ భగవంతుణ్ణి, సత్యమైన భగవంతుణ్ణి గుర్తించి వారి యొక్క మార్గంలో జీవితాన్ని ఆ విధంగా పరివర్తన చేసుకోవడానికి మన భగవంతుడు బుద్ధిని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏది అసత్యం, ఏది సత్యం, ఇదే విషయం అండి. ఎన్ని శ్లోకాలు మీరు తిరగేసినా కూడా ఇదే విషయం మీద శంకర భగవత్పాదులు వారు కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు. భగవద్గీత కూడా అదే చెప్తుంది కదా, నువ్వు శరీరం కాదు నాయన. ఇదే ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము, భగవద్గీత మనకు నేర్పిస్తున్నటువంటి సిద్ధాంతం. గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఒక్కసారి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 23 భజగోవింద 23 శ్లోకాన్ని నేను చదువుతాను, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. కస్త్వం కోహం కుత ఆయాతః, కస్త్వం కోహం కుత ఆయాతః, కామే జననీ కోమే తాతః, కామే జననీ కోమే తాతః, ఇతి పరిభావయ సర్వమసారం, పరిభావయ సర్వమసారం, విశ్వం త్యక్త్వా స్వప్న విచారం, విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. ఇది 4 పంక్తులండి. ఈ 4 పంక్తుల్లో ఎంత అద్భుతమైనటువంటి సందేశాన్ని, నిగూఢమైనటువంటి సందేశాన్ని శ్రీ శంకరాచార్యులు గారు మనకు అందరికి అందిస్తున్నారు. ఒకసారి గమనించండి. కస్త్వం అంటే ఏమిటి? కహత్వం అన్నమాట. అంటే నీవు ఎవరు. త్వం అంటే నీవు, కహ అంటే ఎవరు. అర్థమైందండి. కస్త్వం అంటే నీవు ఎవరు అడుగుతున్నాడు. ఎవరయ్యా, ఎవరివి? ఊరికైనా వచ్చావు, వాడుతూ పాడుతున్నావు, పుట్టావు, ఇబ్బంది పడుతున్నావు, ఆనందిస్తున్నావు, దుఃఖపడుతున్నావు, మళ్ళీ చనిపోతున్నావు, ఏమిటి? మళ్ళీ పుడుతున్నావు, మళ్ళీ ఇదే ప్రాసెస్, మళ్ళీ పుడుతున్నావు, చచ్చిపోతున్నావు, మళ్ళీ పుడుతున్నావు, చచ్చిపో. ఇదే ఎందువల్ల? దీని వల్ల ఉపయోగం ఏంటి అసలు? పుట్టుగా గిట్టుగా ఎందువల్ల? అన్ని కూడా ప్రశ్న వేసుకుంటే ఏంటున్నాడు? నీవు ఎవరు. కస్త్వం, కహత్వం అన్నమాట. ఓహం అంటే నేను ఎవరు, కహ త్వం అంటే నేను. అర్థమైందండి.
ఓ అహం, అహం అంటే నేను, అక్కడ త్వం అంటే నీవు, అహం అంటే నేను. నీవు ఎవరు, నేను ఎవరు? కస్త్వం కోహం కుత ఆయాత. కుత ఆయాత అంటే ఏంటి? నేను ఎక్కడ నుండి వచ్చాను? ఫండమెంటల్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. ఇది ఒక ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఈ ఈ ప్రశ్నలకి సంపూర్ణమైనటువంటి, ఖచ్చితమైనటువంటి, సత్యమైనటువంటి సమాధానం ఉండాలండి. ఉంటేనే మీరు పరమాత్మకు ప్రాప్తి జరుగుతుంది. ఏమీ అక్కర్లేదండి. ఒక 5 నిమిషాలు పూజ చేసుకుంటాను, మళ్ళీ 24 గంటలు మర్చిపోతాను, మళ్ళీ 5 నిమిషాలు పూజ చేసుకుంటాను, ఎక్కడో వారంకి ఒకసారి గుడికి వెళ్తాను, లేకపోతే నెలకు ఒకసారి ఒక తీర్థయాత్రకు వెళ్తాను, సంవత్సరానికి ఒకసారి పెద్ద తీర్థయాత్ర కాదండి. తర్వాత మర్చిపోవడం ఉండకూడదు. సదా నిత్యము సతతము అని చెప్పాడు కదా గీతలో. 26 శ్లోకాలు ఈ 3 పదాలు ఉన్నాయి. అర్థమైందండి? ఏమంటున్నాడు? కస్త్వం కోహం కుత, ఏమన్నాడు? కస్త్వం కోహం కుతాయత. నీవు ఎక్కడ నుండి వచ్చావు? కామే జనని కదా. కామే జనని ఎవరు? నా తల్లి ఎవరు? కామే తాత. తాత అంటే ఇక్కడ తండ్రి అండి. తాత అంటే గ్రాండ్ ఫాదర్ కాదు. ఇక్కడ అర్థం ఏంటంటే తండ్రి. తల్లి ఎవరు, తండ్రి ఎవరు? అది కూడా మనకు తెలియదు. త్వమేవ మాతా చ పితా త్వమేవ అంటాం. పితాహమస్య జగత మాత. అర్థమైందండి? హెవెన్లీ గాడ్ ఫాదర్ ఇలా అంటున్నాం, కానీ తల్లి ఎవరు, తండ్రి ఎవరు నీకు తెలియదు. కామే జనని ఓమే తాత. ఓ అంటే కహ. అర్థమైందండి? నీ అంటే నీ తాత అంటే తండ్రి ఎవరు, నీ తండ్రి ఎవరు, నీ తల్లి ఎవరు? అస్త్వం కోహం కుత ఆయాత కామే జనని ఓమే తాత. అయిపోయింది కదండి. తల్లి తండ్రి ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీవెవరు, నేనెవరిని? ఈ 5 క్వశ్చన్లు వేశాడు. ఇటు పరిభావయ అన్నాడు. ఈ విషయాల గురించి ఎప్పుడైనా ఆలోచించావా? బుద్ధినేత్రాన్ని తెలుసుకొని ఈ విషయాలు ఎప్పుడైనా ఏమిటి? నేనెవరు, మీరెవరు, నా తల్లిదండ్రులు ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నము చేశారా? మీ మనసులో ఇటువంటి ప్రశ్నలు కలిగాయా అని అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నాడు? శంకర భగవత్పాదులు గారు అడుగుతున్నారు. ఇది పరిభావయ సర్వం అసారం అన్నాడు. ప్రపంచం అంతా సారము లేనటువంటి పరిస్థితి చేరుకుందండి. కలియుగం యొక్క అంతిమ స్థితిలో ఉన్నామండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. అంతిమ స్థితి అంటే ఏమిటి? అందరూ కూడా ఎలాగ పడితే ఎవరికి వాళ్ళే, ఎవరికి వారే యమునా తీరే. నేను ఏ విధంగా నడుస్తున్నానో అదే పర్ఫెక్ట్. ఈ మాట నేను వినను. అందరూ కూడా అహంకారముతో ఉన్నారనమాట. ఇగో అంటాం కదా, అహంకారంతో. నేను చాలా గొప్పవాడిని, నేను చాలా ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నాను, నా దగ్గర బాగా ధనం ఉంది, నేను చాలా అందగత్తెని, అందగాడిని. అర్థమైందండి? ఈ విధమైనటువంటి ప్రపంచం అంతా కూడా ఏమంటున్నాడు? అసార సంసారం అంటున్నాడు. సారము లేనటువంటి సంసారం అంటున్నాడు. సర్వం అసారం అంటున్నాడు. అందువల్ల ఏమంటున్నాడు ఇక్కడ? విశ్వం త్యక్త్వా. విశ్వం త్యక్త్వా అంటే ఏంటండి? ఇప్పుడు ఈ యొక్క ప్రపంచంలో మీరు ప్రపంచానికి అతుక్కుపోయి ఉన్నారు చూసారా? భౌతిక సంపద, భౌతిక పేరు ప్రతిష్టలు, భౌతిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ దానికోసమే ఈ భౌతిక దేహాన్ని పణంగా పెట్టి ఆధ్యాత్మిక చింతన లేకుండా ఆత్మ ఇప్పటికీ కుళ్ళిపోయినప్పటికీ ఇది కుళ్ళిపోయిందన్న సంగతి మనకి తెలియకపోవడం వలన ఇంకా కుళ్ళబెట్టుకునే పనిలోనే నిమగ్నమై ఆ విధంగా ఉన్నారు నాయన. ఈ భౌతికాన్ని విడిచిపెట్టండి. ఏమన్నాడు? విశ్వం త్యక్త్వా అంటే, త్యక్త్వ అంటే త్యజించి విడిచిపెట్టమని అర్థం. విశ్వం అంటే ప్రపంచం. ఈ ప్రపంచం అంతా కూడా అంత చిట్ట చివరి దశ వచ్చేసింది. అర్థం అంటే యుగ పరివర్తన సమయం ఆసన్నమైంది అని సంగతి. అర్థమైంది? ఆది అంతం అన్నాక ఇప్పుడు అంతములో ఉంది. అంతిమ ఎట్లా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. విశ్వం త్యక్త్వా స్వప్న విచారం అన్నాడు. ఇక్కడ స్వప్నం అన్న పదం ఎందుకు తీసుకొచ్చాడు అర్థం చేసుకునే ప్రయత్నం. స్వప్నంలో ఏం జరుగుతుంది? స్వప్నంలో మనం ఎన్నో అద్భుతమైన కళలు కంటాం. నేను ఎక్కడో విధంగా నేను రాజు పదవిలో ఉన్నాను, ఫలానా సభ నిర్వహిస్తున్నాను, ఫలానా వాళ్ళు వచ్చారు, నన్ను కలుసుకున్నారు, నేను వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇస్తున్నాను, అంతా జరుగుతోంది, అద్భుతం, అమోఘం. ఒక్కసారి నిద్ర నుంచి మేలుకున్నట్లయితే ఏమవుతుందండి? ఒక్కసారి ఏమైపోయింది? ఇదంతా కళ, అంటే జస్ట్ ఊహలలోనే ఉన్నది, స్వప్నములో చూశాను ఇవన్నీ కూడా, ఇది రియల్ కాదు.
ఇది రియల్ కాదు. నేను ఏదైతే రాజుగా ఊహించుకున్నాను, పెద్ద సామ్రాజ్యం ఉంది, ప్రపంచం అంతా నాదే, దానికి నేను పెద్దవాడిని, ఈ విధంగా శాసిస్తున్నాను, రాజ్యాన్ని పెంచుకుంటూ ఉన్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను, ఇదంతా ఒక కళ. ఎందుకు ఇక్కడ స్వప్న విచారం ఎందుకన్నాడు? ఎందుకన్నారంటే ఇప్పుడు మనం అంతిమ స్థితిలో ఉన్నటువంటి స్థితి కూడా చూస్తే అందరూ కూడా అన్రియల్లోనే ఉన్నారు. రియల్లో లేరు. రియాలిటీలో ఉంటే గొడవ లేదు అసలు. రియాలిటీ అంటే ఏమిటి? నీ యొక్క అస్తిత్వాన్ని నువ్వు మర్చిపోయావు. భగవంతుని యొక్క అస్తిత్వాన్ని నువ్వు ఇప్పటి వరకు గుర్తించలేదు. అర్థమైందండి? భగవంతుడు అంటే అస్తిత్వం ఏ విధంగా గుర్తించాలన్న జ్ఞానం కూడా నీకు లేదు. అర్థమైంది? నీ యొక్క సత్యమైనటువంటి నీ యొక్క సత్యమైన స్వరూపం ఏమిటి, నీ మూల స్వరూపం ఏమిటి, అది కూడా నీకు అర్థం కాలేదు. మరి అర్థం కాకుండా ఉంటే నీవు చేసిన ప్రతిదీ కూడా అన్రియలే కదా. దైహికంగా ఏమి చేసినా ఆత్మ కుళ్ళిపోయినా, ఈ కుళ్ళిపోయిన ఆత్మ ఇంకా కుళ్ళిపోతుంది. తమో ప్రధాన స్థితిలో ఉన్నటువంటి ఆత్మ ఇంకా తమో ప్రధానంలోకి వెళ్ళిపోతుంది. దీనికి అడ్డుకట్ట ఎవరు వేస్తారు? అసలు వేయకుండా ఉంటే యుగ పరివర్తన ఎట్లా సాధ్యమవుతుంది? కలియుగము కృతయుగము ఎట్లా పరివర్తన చెందుతుంది? ఎందుకంటే కేవలం సంస్కారాల ఆధారంగానే యుగ పరివర్తన జరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కదా. సర్వశాస్త్రమై శిరోమణి అయినటువంటి శ్రీమద్ భగవద్గీత పాఠం ఏమిటి? మూల పాఠం ఏంటి? సంస్కార పరివర్తన. నీ సంస్కారాలు సాత్వికమైతే నీవు సత్యయుగంలోకి వస్తావంటే సాత్విక సంస్కారాలుగా పరివర్తన చేసేవాళ్ళు ఎవరు? ప్రతి ఒక్కరూ కూడా అన్రియలే రియల్ అనుకుంటున్నారు కదా. డెల్యూజన్ అంటారు, భ్రాంతిలో ఉన్నారు. నేను ఒక దైహిక శరీరము, ఈ పంచతత్వాలతో కూడుకున్నటువంటి రక్తము, చర్మము, ఎముకలు, మాంసముతో కూడుకున్నటువంటి ఈ భౌతిక ఒక బొమ్మ లాంటిది. దీన్ని పట్టుకుని ఇదే రియల్ అనుకుంటూ నా సంపూర్ణమైనటువంటి శక్తులు అన్ని కూడా ధనము, సమయము ధారపోసి దీనికోసం అని చెప్పి ఏదో సుఖాలను పొందడానికి, ఇంద్రియాల ద్వారా సుఖాలను పొందడానికి నా జీవితాన్ని పణంగా పెట్టేశాను. దానికి ఫలితమే మనం చూస్తున్న వర్తమానంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. భలే నోటి ద్వారా మనం చాలా మంచి మంచి మాటలు చెప్తాం. క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. చరిత్ర పోతే మొత్తం పోయినట్లే, ఆరోగ్యం మహాభాగ్యం పోయినట్లే, సర్వే జన సుఖినో భవంతు, ఎవరి సుఖం కోరుకోము, సర్వమానవ సౌభ్రాతృత్వము, అందరూ సోదరుడు. ఏ విధంగా సోదరులు? వసుదైవ కుటుంబకము, లోకా సమస్త సుఖినో భవంతు. ఎన్ని స్లోగన్స్ ఉన్నాయండి. మనం ఎన్ని ఎన్ని మనం శ్లోకాలు చదువుకుంటున్నాము ధార్మిక శాస్త్రంలో, ధార్మిక గ్రంథాల్లో ఉన్నటువంటి ధార్మిక దృష్టికోణంలో, ధార్మిక జగత్తులో. అర్థం చేసుకోండి. ఏ ఒక్క పంక్తినైనా దాని లోతైనటువంటి రహస్యాన్ని తెలుసుకొని దాన్ని నా జీవితం కొరకే ఉన్నది అని ఎప్పుడైనా ఎవరైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా? కేవలం పఠన పారాయణ శ్రవణ అంతే సరిపోతుంది. ఇదే జీవితానికి మనకు అల్టిమేట్ గా నన్ను స్వర్గంలో కూర్చోబెడుతుందని దేని ఆధారంగా వర్తమానంలోని సగటు భక్తుడు లేక సగటు మనిషి భావిస్తున్నాడు. అందుకనే ఇప్పుడు ఆది శంకరాచార్యులు ఏమంటున్నారు? నువ్వు ఏదైతే స్వప్నములో చూసి స్వప్నం నుండి బయటకు వచ్చిన తర్వాత ఇది నిజము కాదు అని నువ్వు భావిస్తున్నావో, వర్తమాన ప్రపంచం కూడా ఇదే జరుగుతుంది. వర్తమానంలో ఉన్నటువంటి మనుషులంతా ఒక స్వప్నములాగా ఏవేవో కలలు కంటూ ఆ విధంగా తమ యొక్క సమయాన్ని, శక్తులని, ఈ యొక్క ధనాన్ని ఉపయోగించుకుంటూ వారి యొక్క జీవితాన్ని వారే నష్టపరుచుకుంటూ ఉన్నారు. నాయన, ఇది కూడా స్వప్నం లాంటిదే, ఇది రియల్ కాదు. రియల్ ఏమిటి? రియల్ ఏమిటంటే ఆధ్యాత్మిక ప్రపంచము. ప్రతి ఒక్కరు తమ యొక్క మూల స్వరూపములో ఆత్మలు. సర్వాత్మలకి తండ్రి ఒక్క పరంపిత పరమాత్మ. అందుకని పరమపిత అంటాం. పరమపిత ఎందుకన్నాము? పరమపిత పరమాత్మ. సర్వాత్మలకి తండ్రి. పితాహమస్య జగత మాతా దాత పితామహ పితాసి లోకస్య చరాచరస్య. హెవెన్లీ గాడ్ ఫాదర్. ఎన్ని స్లోగన్స్! ప్రతి ధర్మం వాళ్ళు కూడా మనకు అద్భుతమైనటువంటి వాళ్ళ శాస్త్రాల నుండి తీసి చక్కటి స్లోగన్స్ ఇచ్చారు. ఒక దైవత్వాన్ని ఉట్టిపడే విధంగా మనకు స్లోగన్స్ ఇచ్చారు. ఇప్పుడు క్రైస్తవంగా చూసినట్టయితే ఏముందని అక్కడ? నీ వలే నీ
పొరుగువాడిని ప్రేమించు అన్నారు. అక్కడ నీ పొరుగువాడిని ప్రేమించలేదండి, నీ వలే నీ పొరుగువాడిని ప్రేమించు అంటే అర్థం ఏమిటి? ముందు నిన్ను నీవు ప్రేమించుకో. అక్కడ నీ వలే నీ పొరుగువాడిని అన్నారు కానీ ఫలానా కులం వాడిని ప్రేమించు, ఫలానా జాతి వాడిని ప్రేమించు, ఫలానా మతం వాడిని ప్రేమించు, ఫలానా వాడిని ద్వేషించు అన్నారు ఎక్కడైనా? ఎవరు తప్పు చెప్పలేదండి. మనము రాంగ్ రూట్ లో వెళ్తున్నాం. మన రూట్ ఏదైతే ఉందో పరమాత్మక ప్రాప్తి, పరమాత్మ సత్యమైన వారసత్వాన్ని పొందే రూట్ లో వెళ్ళటం లేదు. ఇదే విషయాన్ని శంకర భగవత్పాదులు మనం దానికి దృష్టి తీసుకొస్తున్నారు. కస్త్వం కూహం కుత ఆయాత ఆమె జనని ఓమే తాత ఇది పరిభావయ అంటే దీని వారి కొన్ని ఆలోచనలు ఇస్తున్నారు. ఆలోచించవయ్యా, ఏమిటి? పుట్టటము, గిట్టటము, మళ్ళీ పుట్టడం, మళ్ళీ గిట్టడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ గిట్టడం, ఈ విధంగా అనేక జన్మలు ఇందులో ఉండి నిస్సారంగా ప్రపంచం అంతా సారము లేనట్టు విధంగా. అంటే సారం అంటే ఏముందండి? మనం సుఖం కావాలంటే కొనుక్కుంటున్నాం, శాంతి కావాలంటే కొనుక్కుంటున్నాం. అర్థమైందండి? అంతేగాని స్వతహాగా నీలో శాంతి యొక్క గని, సుఖం యొక్క గని, ప్రేమ యొక్క గని, పవిత్రత యొక్క గని ఇవన్నీ నీలోని నింపేవి భగవంతుడు 26 దివ్య గుణాలు నీలో నింపాడు అన్న సంగతి మనం మర్చిపోయాం. ఎప్పుడు ఆత్మని జాగృతి చేసుకున్నప్పుడు మాత్రమే మనము సత్యమైనటువంటి ప్రపంచంలోకి వస్తాము. అది ఆధ్యాత్మిక జగత్తు. ఒకరినొకరిని ప్రేమిస్తాము. ప్రతి ఒక్కరూ పరమాత్మ సంతానము, ప్రతి ఒక్కరు కూడా ఆత్మస్వరూపము. ఆత్మ ఆత్మ భాయి భాయి అంటాం కదా, యూనివర్సల్ బ్రదర్హుడ్ అని ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే వచ్చింది. సర్వమానవ సోదర భావము, సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే అదనమాట యూనివర్సల్ బ్రదర్హుడ్. All the teachings about man and his life are useless unless they promote universal brotherhood. ఓన్లీ ఖురాన్ లో ఉందండి. ఒక స్టేట్ గవర్నమెంట్ డైరీలో కింద ఆ విధంగా రాయటం జరిగింది. అంటే ఏంటి? మనిషి జీవితాన్ని సంపన్నంగా చేయనటువంటి ఆధ్యాత్మిక దృష్టికోణంలో తీసుకుని వెళ్ళినటువంటి ఏ జ్ఞానమైనా కూడా, అర్థమైందండి, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించినటువంటి ఏ జ్ఞానమైనా అది వ్యర్థం అంటున్నాడు, యూస్లెస్ అన్నాడు. అన్లెస్ దే ప్రమోట్ యూనివర్సల్ బ్రదర్హుడ్. ఎవరు తప్పు చెప్పారు? అంటే ఆచరిస్తున్నారా? ఆచరణకి అసలు ఏమాత్రము స్థానము లేకుండా, ఆచరణ చెయ్యాలి అన్న సంకల్పం కూడా మనం చేయకుండా వర్తమానంలోని మనుషులు జీవిస్తున్నారు. అదే ఒక్కసారి ఏం చెప్పారు ఇందులో చూసిద్దామండి. దీని యొక్క తాత్పర్యము: నీవెవరు, నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాను, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, ఇది నీవు విచారణ చేయవలసినది. చూసారా, ఇది పరిభావయ అన్నాడు. చూసారా, అదనమాట. ఇది నువ్వు విచారణ చేయవలసినది. ఈ ప్రపంచము సారహీనమైనది. అర్థమవుతుందండి, ఎవరు చెప్పక్కర్లే. అంత మహానుభావుడు ఆయన శంకర భగవత్పాదులు మన దృష్టికి చెప్పినా కూడా అది ఊళ్ళే ఒక రాగయుక్తంగా ఒక పాటలు పాడుకుంటూ, భజన కీర్తన పాడుకుంటూ మనం కాలం గడిపిస్తూ ఉన్నాం. దానికోసం కాదండి ఆయన చెప్పి మీరు పాటలు పాడుకోండి నేను ఇస్తున్నాను కండ్రస్ కోసం కాదు. అది జీవితాన్ని సమూలంగా పరివర్తన చేసే విధంగా వారి యొక్క మహావాక్యాలు ఉన్నాయి. ఇది నీవు విచారణ చేయవలసినది. ఈ ప్రపంచము సారహీనమైనది, కేవలము కలలో కనిపించు దృశ్యము లాంటిదే. అర్థమైందండి? విశ్వం త్యక్త్వా స్వప్న విచారం అంటే ఇది కేవలం కలలో కనిపించు దృశ్యము లాంటిదే అని దీనిని విడిచిపెట్టు అంటున్నాడు. అంటే ఏంటి? ఈ మోహాన్ని త్యజించమని. మోహముద్దర త్యజించమని ఏం చెప్తున్నాడు? భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. ఏమంటే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖృం కరణి. అర్థం కానటువంటి సంస్కృత పదాలు, దుఃఖృం అనేటువంటి ఈ పదాలు, ఇది అంతిమ సమయంలో, నీ ఆఖరి శ్వాస వెళ్ళిపోయే సమయంలో ఇది ఎందుకు కూడా నీ జీవితాన్ని ఉద్ధరించడానికి పనికి రాదు అంటున్నారు. ఇప్పుడు మనము తదుపరి అంటే ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే బుద్ధిని కాస్త ప్రవోక్ చేయడం కోసం అన్నమాట. ఈ వివేక శక్తిని కాస్త మేలుకొల్పునాయనా. వివేక శక్తి అంటే ఏమిటి అర్థం కావట్లేదా? వివేకం అంటే ఏది సరి అయిన మార్గము, ఏది సత్యమైన మార్గము, ఏది మనము వెళ్ళాలి, ఏ మార్గంలో నడవాలి, ఏ మార్గాన్ని విడిచిపెట్టాలి, అది తెలియజేసే పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటారు. పవర్ ఆఫ్ జడ్జిమెంట్ అంటే పరిశీలన శక్తి, విచక్షణ శక్తి, నిర్ణయ శక్తి, ఇవన్నీ అనమాట. ఆ వివేక శక్తిని మేలుకొల్పడానికి ఏది సత్యము, ఏది అసత్యము, ఈ ఇప్పుడున్నటువంటి భౌతిక వర్తమాన ప్రపంచంలో ప్రతిదీ కూడా
అసత్యంలోనే కూరుకుపోయి మనిషి అదే సత్యం అంటూ ఆ విధంగా జీవితాన్ని గడిపిస్తున్నాడు అన్న విషయాన్ని మనందరి దృష్టికి కూడా భగవంతుడు మన భగవంతుడి రూపంలో వీరు తీసుకొని వస్తున్నారు. ఆది శంకరాచార్యులు గారు మనకి తీసుకొస్తున్నారు. అర్థమైందని ఇప్పుడు మనము ఏం చెప్పుకుందామంటే కాలచక్రం గురించి మనం చెప్పుకుంటున్నాం. అర్థమైందండి. కాలచక్రంలో తిరుగుతున్నాము అన్న సత్యం మనకు బోధపడింది అనుకోండి. కాలచక్రంలో నేను నిరంతరము తిరగవలసిందే. నిరంతరము, ఇది ఆగదు, ఆగడానికి వీలు లేదు అన్న సత్యము మనకు బోధపడింది అనుకోండి, మన జీవితం మారుతుంది. మనలో కొంతలో కొంత పరివర్తన వస్తుంది. అరే నాయన, ఉన్నటువంటి 24 గంటల సమయాన్ని నేను కేవలము వర్తమానములో ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసము, ఈ శరీరం మరియు ఇంద్రియాలు మరియు మనసు వీటి ద్వారా సుఖాలని అనుభవం చేయడం కోసం మాత్రమే నేను పరిమితి చెయ్యకూడదు అన్న సత్యము మనకి బోధపడుతుందండి. అర్థమైందండి. అందువల్ల తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ. ఊరికినే ఏదో ఒక కథలాగా చెప్పటం లేదు. ఇప్పటి వరకు మీరు కథలాగా విన్నారు. అర్థమైందండి. ఒక పారాయణంగా, ఒక కథలాగా, ఒక ఇతరులకు సంబంధించిన కథలాగా విన్నాం. కురుక్షేత్రము, యుద్ధ మైదానము, కౌరవులు, పాండవులు, అర్జునుడు ఈ విధంగా ఉన్నారు. శ్రీకృష్ణుడి రూపంలో జ్ఞానబోధ చేశారు. తర్వాత యుద్ధం జరిగింది, మారణకాండ జరిగింది. ఇలా విన్నాం. ఇది కాదు. ఇది అత్యధిక శాతంలోని మనుషులు ఒప్పుకున్నారు. వాళ్ళు నమ్ముతారు ఏది ఈ విధంగా ఇదంతా కురుక్షేత్రం అని. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? కురుక్షేత్రము అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞ విభాగ యోగం అని పెట్టాడు. చదవండి. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే అన్నాడు కదా. కురుక్షేత్రం అంటే ఏంటి? కురు అంటే కర్మ. ఇది కర్మక్షేత్రము నాయన. క్షేత్రము అంటే శరీరము, ఈ భౌతిక వినాశి శరీరము. ఈ క్షేత్రము ఇది నాది. ఈ క్షేత్రము ద్వారా నేను కర్మలు చేయడానికే ఈ విధంగా నన్ను నేను ఆత్మగా అనుభూతి చేసుకుంటూ ఈ యొక్క శరీరాన్ని, ఇది నా బంట్రోతు, ఇది నేను చెప్పినట్టుగా వినాలి, నా యొక్క ఇంద్రియాలు నా కంట్రోల్లో ఉండాలి. అర్థమైందండి. నా కర్మేంద్రియాలు నా కంట్రోల్లో ఉండాలి, నా మనస్సు నా కంట్రోల్లో ఉండాలి. సో ఈ విధంగా ఈ యొక్క జ్ఞానబోధ చేస్తూ నేను, నాది, ఈ రెండు విషయాలు, ఐ అండ్ మైన్, నేను ఆత్మని. అర్థమైందండి. ఈ శరీరం నాది, అందుకనే నా ఒంట్లో బాగోలేదు అన్న మాటలు మనం వాడుతూ ఉంటాం. ఈ కాలచక్రంలో ఆత్మ అవినాశి అని ఇప్పటికే మనం 2-3 శ్లోకాలు తెలుసుకున్నాం కదండి. ఆత్మ అవినాశి. ఇప్పుడు మరొక శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. ఒకసారి ఒక చిత్రాన్ని మీకు షేర్ చేస్తాను. దీని గురించి ఈ చిత్రం చెప్పే ముందా ఇదండి చిత్రం. ఈ చిత్రాన్ని గమనించండి. ఆత్మకు దేహము వస్త్రము వంటిది అన్నాడు. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. ఇది శ్లోకం అండి. ఇది 2వ అధ్యాయంలోని 22వ శ్లోకం. ఈ శ్లోకములో మనం మామూలుగా ఏదో మన ఘంటసాల గారి శ్లోకాన్ని చదువుకుంటూ ఎప్పుడైనా ఈ విధంగా శరీరాన్ని విడిచిపెడతారు చూసారా? శవ బయటిగా తీసుకుని వెళ్తోంది ఆ యొక్క వాహనానికి కొన్ని శ్లోకాలు, ఇదొక శ్లోకం ఒకటి, జాతస్య హిద్రువో మృత్యువు, ఈ విధంగా పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడికి మళ్ళీ జన్మ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మహాప్రస్థానం అని ఉంది, శ్మశాన వాటిక. అక్కడ ఉన్నటువంటి గోడల మీద కూడా అన్ని గీతా శ్లోకాలు, ముఖ్యమైనటువంటి ఇటువంటి శ్లోకాలన్నీ కూడా అక్కడ చెక్కబడి ఉన్నాయండి. నేను 2-3 సార్లు వెళ్ళాను. అందువల్ల అక్కడ కూడా, ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానము ఎప్పుడు చెప్తున్నారు? భగవద్గీతని కేవలం చనిపోయినప్పుడు మాత్రమే వినాలి అన్న సాంప్రదాయం ఎక్కడి నుంచి పుట్టింది? చనిపోయిన వాళ్ళు ఎందుకు చదువుతున్నారంటే శ్రీమద్ భగవద్గీత భౌతిక ధార్మిక జ్ఞానము చెప్పటము లేదు, అక్కడే రూఢి అవుతుంది కదండి. ఎప్పుడైతే శరీరం చాలిస్తారో అంటే మరణము. మరణం అంటే ఏంటి? శరీరాన్ని విడిచిపెట్టడం, ఈ లెఫ్ట్ ద మార్టల్ కాయిల్, దేహత్యాగం చేయటం ఇక్కడ వస్తుందన్నమాట. ఆత్మజ్ఞానమే భగవద్గీతలో ఉన్నది.
అందుకని దేహంలో ఉన్నంత వరకు నాకు భగవద్గీత కేవలం పఠన పారాయణ శ్రవణ చేసుకుంటూ కూర్చున్నాను. అర్థమైందండి? ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏ విధముగా అయితే ఒక మురికి వస్త్రాన్ని, ఒక చిరిగిన వస్త్రాన్ని, ఒక మలిన వస్త్రాన్ని విడిచిపెట్టి నూతన వస్త్రాన్ని ఏ విధంగా మనిషి ధరిస్తాడో, ఇంతవరకు బాగానే ఉంది కదండి. 3వ పంక్తి 4వ పంక్తి ఏం చెప్తుందండి? అదే విధముగా జీర్ణమైనటువంటి ఏదైతే ఉందో చూసారా ఆత్మ, ఈ జీర్ణమైన శరీరం అంటే ఏంటి? పండు ముసలిగా అయిపోయిన తర్వాత. ఎందుకంటే ప్రపంచంలో ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత అందగాళ్ళైనా, ఎంత శక్తిశాలి పదవులలో ఉన్నవాళ్ళైనా వాళ్ళని అడగండి, ఏమిటండి మీ తాతగారు ఉన్నారా, మీ ముత్తాతగారు ఉన్నారా, లేకుండా ఉంటే వారి ఏజే సుమారు 90 సంవత్సరాలు అనుకోండి, మీ నాన్నగారు ఉన్నారా అంటే ఏమంటారు? లేరు, పోయారంటారు కదండి. అంటే మీకున్నటువంటి శక్తి, ఆ పదవి, మీకున్నటువంటి ఆ అందము, మీకున్నటువంటి ఆ యొక్క డబ్బు, హోదా, ఇవన్నీ ఏదైనా ఈ ప్రాణాన్ని నిలపడానికి పనికొస్తుందా? 1000 మంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వైద్యులని కోటాను కోట్లు రప్పించి చార్టర్డ్ ఫ్లైట్స్ పెట్టి మీ చుట్టూ పెట్టినా పోయే ప్రాణం పోకుండా ఉంటుందా? ఒక్కసారి గమనించండి. అందుకని ఎంత సింపుల్ గా చెప్పాడండి. ఇది ఎవరి కోసం చెప్పాడు? అర్జునుడి కోసమా? అర్జునుడు ఒక్కడే శరీరాన్ని మార్చుకుంటాడా? నేను మార్చుకోనా? మీరు మార్చుకోరా? ప్రపంచంలోని 850 కోట్ల మంది మార్చుకుంటారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? పునః మళ్ళీ శరీరము దొరుకుతుంది. చిత్రం చూడండి ఒకసారి. ఆ 2 కర్రల మధ్యలో పడుకుని ఉన్నాడు చనిపోయిన వ్యక్తి. పండు ముసలి నుంచి అక్కడికి వచ్చాడు. అర్థమైందండి? అక్కడ నుండి ఇక్కడ నుండి మళ్ళీ తల్లి గర్భంలో మళ్ళీ యోనిలో ప్రవేశించాడు. తల్లి గర్భంలో ప్రవేశించి పునః మళ్ళీ, ఇది కాలచక్రం. చక్రము, కాలచక్రము, సృష్టి చక్రము, మానవ జన్మ మరణ చక్రము. ఈ చక్రంలో ఉన్నటువంటి ఈ విషయాలు మనం తెలుసుకుంటే మనకి ఏమర్థమవుతుందండి? ఖచ్చితంగా మళ్ళీ నేను ఇంకొక వస్త్రం తీసుకోవాలి, మళ్ళీ మానవ జన్మని తీసుకోవాలి. ఎటువంటి జన్మ రావాలి? ఎందుకంటే వర్తమానంలో మనం చూస్తుంటే కోటాను కోట్ల మంది కనీసం ఒక్క పూట తిండికి గతి లేక ఆ విధంగా రోడ్డు మీద అడుక్కుంటున్నారు. ఆ విధంగా ఎటువంటి వసతి లేకుండా ఊరి గుడిసెలలో ఉంటున్నారు, తలదాచుకుంటున్నారు. సరిగ్గా వేసుకోవడానికి వస్త్రం లేదు, వాళ్ళ శరీరాన్ని కడుక్కోవడానికి సరైనటువంటి వాళ్ళకి నీరు కూడా అందుబాటులో లేదు. ఎంత చేసినప్పటికీ కూడా ఆ విధంగా ఉన్నదే. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు ఎందుకు అక్కడ జన్మ తీసుకున్నారు? ఒకరు పుట్టగానే టాటా, బిర్లా, అంబానీ, బిల్ గేట్స్ ఇంట్లో ఎందుకు పుడుతున్నాడు? ఈ కర్మ సిద్ధాంతము, కర్మల గుహ్యగతి. నాయనా, ఈ ఒక్క శరీరం కోసమే నీ జీవితాన్ని పణంగా పెట్టద్దు. కాలచక్రములో నీవు మళ్ళీ పునః జన్మ తీసుకోబోతున్నావు. నీ యొక్క జన్మ శ్రేష్టంగా ఉండాలి అంటే అది 13వ అధ్యాయంలోని 21వ శ్లోకము, 15వ అధ్యాయంలోని 8వ శ్లోకము చాలా స్పష్టంగా కేవలము ఈ సంస్కారాలు మాత్రమే ఈ భావి జన్మని శాసిస్తుంది. అంతేగాని ఇక్కడ భగవంతుడి యొక్క ప్రమేయం లేదండి. ఒకరు బీదవాడి ఇంట్లో పుట్టేటంటే భగవంతుడి కారణము. ఒక ఏదైనా మనకి ఏదైనా ఇంట్లో ఏమైనా అవాంఛనీయ సంఘటన జరిగిందంటే, హే భగవంతుడా, నన్ను ఎందుకు ఆ విధంగా చేస్తున్నావు? ఇటువంటి దాంట్లో భగవంతుని ఇన్వాల్వ్ చేయకండి. భగవంతుడు మనకు సత్యమైనటువంటి మార్గాన్ని, సన్మార్గాన్ని, మన యొక్క జీవితాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసేటువంటి మార్గాన్ని, యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు తెలియజేస్తున్నారు. అర్థమైందండి? సో ఆత్మకు దేహం వస్త్రం వంటిది అంటే ప్రతి ఒక్కరు ఈ ప్రాసెస్ లో, ప్రతి ఒక్కరు వితౌట్ ఎక్సెప్షన్ కొన్ని జన్మలు లేటుగా వస్తారు, కానీ ఖచ్చితంగా ఈవెన్ 1, 2, 3 జన్మలైనా తప్పకుండా తీసుకోవాల్సిందే ఈ కాలచక్రంలో. అర్థమైంది? సత్యయుగంలో సాత్వికంగా ఉన్నటువంటి వాళ్ళు వెళతారు, సాత్విక ప్రధానంగా. అదేవిధంగా 2nd గ్రేడ్ సాత్వికంగా ఉన్నటువంటి వాళ్ళు త్రేతాలోకి, రజోగుణంలో శరీర త్యాగం చేసేవాళ్ళు ఆ విధంగా ద్వాపర యుగంలోను, కలియుగ ఆరంభంలో ఏం చేస్తారు? తమోగా ఉన్నటువంటి వాళ్ళు అందులోకి వెళతారు. తమో ప్రధానంగా ఆఖరిగా ఎటువంటి సంస్కారాలు కూడా మార్చుకోకుండా అదే విధంగా దేహత్యాగాన్ని చేసేవాళ్ళు కలియుగం యొక్క చివరి దశలో జన్మలు తీసుకుంటారు. అందుకనే చూసినట్లయితే ఒక 200 సంవత్సరాల క్రితం మన పాపులేషన్ ఏమీ లేదు. ఇప్పుడు వర్తమానంలోని పాపులేషన్ 850 కోట్లు, 900 కోట్లు చెప్తున్నారు. అంటే ఒక్కసారి 600, 700 కోట్ల మంది కేవలం గత 200 సంవత్సరాల నుంచే ఆ విధంగా రావటం జరిగింది. ఈ యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే ఇది ఒక సైన్స్. ఇది మూఢ విశ్వాసం, అంధవిశ్వాసానికి ఎటువంటి చోటు లేదు. ఇప్పుడు ఎందుకు పాపులేషన్ పెరిగింది? సత్యయుగంలో కొద్ది మంది ఎందుకున్నారు, త్రేతాలో కొంచెం మంది పెరిగారు, ద్వాపరంలో కూడా
అంత ఎక్కువ పెరగలేదు, కలియుగం ఆరంభంలో కూడా అంత ఎక్కువ లేదు, కలియుగం యొక్క అంతిమన ఇంత విధంగా పెరిగింది అంటే అర్థమైందండి. సో ఆ విధంగా తమో ప్రధాన సంస్కారాలు ఉన్నటువంటి వాళ్ళే ಹೆಚ್ಚು మంది ఉన్నారంటే ఎటువంటి విధంగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా సంస్కార పరివర్తన విషయాన్ని సమూలంగా విస్మరించినటువంటి వాళ్ళ సంఖ్య మాత్రమే ఎక్కువగా ఉన్నది అన్న సత్యము మనకి అర్థమవుతుందండి. అర్థమైందండి. ఇది యొక్క ఈ శ్లోకంలో తత్వము. ఈ శ్లోకం మనకేం చెప్తుంది అంటే తదుపరి మళ్ళీ నాకు జన్మ ఉంటుంది. వస్త్రం ఏ విధంగా అయితే మార్చుకొని కొత్త వస్త్రం వేసుకుంటున్నాడు, అదేవిధంగా ఆత్మ జీర్ణమైన శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరం తీసుకుంటుంది. అర్థమైందండి. సో ఈ యొక్క విషయాన్ని మనం ఇక్కడితో మనం ఆపేద్దామండి ఈ చర్చని. మరి రాబోయేటువంటి ఎపిసోడ్ లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకం, ఏదైతే కాలచక్రంలో మనుషులు పరిభ్రమిస్తారు, భ్రమణ చేస్తారు, ఇది అనివార్యము అని ధృవీకరించేటువంటి మరికొన్ని శ్లోకాలను మనం రాబోయే ఎపిసోడ్ తీసుకుంటున్నాము. అదేవిధంగా భజగోవింద శ్లోకాలలో కూడా 24వ శ్లోకాన్ని మీ ముందుకి మీ దృష్టికి మరొకసారి తీసుకురావడం జరుగుతుందండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.